హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య గర్భ సంస్కారం తెలుగు ఛానల్. గర్భంలో ఉన్న బిడ్డను దేవి నిజంగా కాపాడుతుందా? తమిళనాడులో ఒక ఆలయం ఉంది. అక్కడ వేలాది మంది గర్భిణీలు ప్రార్థిస్తే సురక్షిత ప్రసవం జరుగుతుందని నమ్మకం. ఆ దేవి ఎవరో తెలుసా? ఈరోజు మనం గర్భ సంస్కారంలో చాలా పవిత్రమైన ఒక దేవి గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె పేరు గర్భరక్షాంబికా దేవి. భక్తులు ఈ దేవిని గర్భంలోని శిశువును కాపాడే తల్లి అని పిలుస్తారు. ఈ దేవి ఆలయం తమిళనాడులోని తిరుకారుకావూర్ అనే గ్రామంలో ఉంది. ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది దంపతులు సంతానం కోసం మరియు సురక్షిత ప్రసవం కోసం ఇక్కడికి వస్తారు. పురాతన కాలంలో ఒక గర్భిణీ స్త్రీ ఈ గ్రామంలో ఉండేది. ఆమె ప్రతిరోజు గర్భరక్షాంబికాదేవిని ఎంతో భక్తితో ప్రార్థించేది. ఒకరోజు ఒక ఋషి ఆమె ఇంటికి భిక్ష కోసం వచ్చాడు. అప్పుడు ఆ స్త్రీ గర్భం కారణంగా చాలా అలసటతో నిద్రపోతూ ఉండింది. ఋషి పలుమార్లు పిలిచినా ఆమెకు వినిపించలేదు. దాంతో ఋషి కోపంతో ఆమె అవమానించిందని భావించి శాపం ఇచ్చాడు. ఆ శాపం వల్ల ఆమె గర్భంలోని బిడ్డ ప్రమాదంలో పడింది. ఆమె భయంతో ఏడుస్తూ ఇలా ప్రార్థించింది, అమ్మా గర్భరక్షాంబికాదేవి, నా గర్భంలోని బిడ్డను కాపాడమ్మా. ఆమె ప్రార్థన విని దేవి కరుణతో ఆమెను రక్షించింది. పురాణ కథ ప్రకారం అమ్మవారు ఆ గర్భంలోని శిశువును దివ్యమైన పాత్రలో ఉన్న పవిత్ర నూనెలో సంరక్షించి సమయం వచ్చినప్పుడు సురక్షితంగా జన్మింపజేసింది. అందుకే అమ్మవారికి పేరు వచ్చింది గర్భరక్షాంబిక. అంటే గర్భంలోని బిడ్డను రక్షించే తల్లి అని. ఈరోజు కూడా ఈ దేవాలయంలో సంతానం కోసం దంపతులు ప్రార్థిస్తారు. గర్భిణీలు సురక్షిత ప్రసవం కోసం ప్రార్థిస్తారు. ఆలయం నుండి ఇచ్చే పవిత్ర నూనె ప్రసాదం గర్భరక్షణకు మంచిదని భక్తులు నమ్ముతారు. వేలాది మంది భక్తులు ఈ దేవి కృపతో ఆరోగ్యంగా పిల్లలు పుట్టారని చెబుతున్నారు. గర్భిణీలు ప్రతిరోజు ఈ శ్లోకం చదవవచ్చు. ప్రెగ్నెన్సీలో ఈ ఒక్క శ్లోకం చదివితే బిడ్డకు రక్షణ ఉంటుందని తెలుసా? ప్రెగ్నెన్సీలో అమ్మకు చాలా భయాలు ఉంటాయి. మిస్క్యారేజ్ అవుతుందా, అబార్షన్ ఏమైనా అవుతుందా అని, లేదంటే బేబీ హెల్త్ ఎలా ఉంటుంది అని, డెలివరీ పెయిన్ కోసం నార్మల్ డెలివరీ అవుతుందా, ఆపరేషనా, ఇలాంటి చాలా భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ ఈ ఒక్క శ్లోకంతో పోగొట్టుకోండి. దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే. దేవేంద్రాని నమస్తుభ్యం అంటే దేవతల రాజైన ఇంద్రుడి మహారాణి స్వరూపమైన దేవి, నీకు నా నమస్కారాలు అని. దేవేంద్ర ప్రియభామిని అంటే ఇంద్రుడికి అత్యంత ప్రియమైన పవిత్రమైన దేవి. వివాహ భాగ్యం ఆరోగ్యం అంటే నాకు మంచి వివాహ భాగ్యం మరియు ఆరోగ్యం ప్రసాదించు అని. పుత్రలాభం చ దేహి మే అంటే నాకు సంతానం బిడ్డ ప్రసాదించు అని. ఈ పూర్తి అర్థం తెలుసుకుందాం ఇప్పుడు. ఓ దేవేంద్రాని స్వరూపమైన పవిత్ర దేవి, నీకు నా నమస్కారాలు. నాకు మంచి వివాహ భాగ్యం, ఆరోగ్యం మరియు సంతానాన్ని ప్రసాదించు అని ఆ దేవిని మనం వేడుకుంటున్నాం. ప్రతి తల్లి గర్భంలో ఒక కొత్త జీవితం పెరుగుతుంది. ఆ బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ప్రతి తల్లి హృదయం కోరుకుంటుంది. అలాంటి ప్రతి తల్లికి గర్భరక్షాంబికాదేవి ఆశీర్వాదం ఉండాలి. మీరు గర్భిణీ అయితే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుతారా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.